మిత్రమా, మీరు కష్టాల్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. బాధలనే నదిలో మునిగిపోతున్న ఓ సాధారణ మనిషి జీవితంలో ఒకరోజు ఓ సన్యాసి వచ్చినప్పుడు అతని దారి మారింది. ఈ కథ జీవితం నుంచి పారిపోకుండా దానిని దాటి ముందుకు వెళ్ళాలన్న ధైర్యాన్ని మీలో నింపుతుంది. వెల్కమ్ బ్యాక్ టు క్రిస్మస్ గైడెన్స్. ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే సాగర్. అతని జీవితం అంతా బాధల తుంపర. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. వెంటనే తల్లి, తమ్ముళ్ల బాధ్యత అతని భుజాలపై పడింది. బాల్యంలోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. సాగర్ కాలంతో పాటు పెరిగాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు జీవితంలో ప్రశాంతత వస్తుంది అని ఆశపడ్డాడు. కానీ జీవితం మరింత కఠినమైంది. ఒక సమస్య ముగియగానే మరోదానికి ముహూర్తం. ఒక్కసారి కూడా ఇది చాలు అన్నట్లు సాగర్కి అనిపించలేదు. విజయం కనిపించకుండా పోయింది, శాంతి కనబడలేదు. ఒకరోజు విసుగు, అలసటతో వేరే దారి కనిపించక సాగర్ ఓ ప్రసిద్ధిగాంచిన సన్యాసిని కలుసుకున్నాడు. స్వామి, జీవితం నరకంగా మారింది. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడవడం లేదు. దయచేసి నన్ను మీ శిష్యుడిగా తీసుకోండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి శాంతిని కోరుకుంటున్నాను. సరే, నువ్వు నా శిష్యుడవు, కానీ ముందుగా నీ మనసులో ఉన్నది నాతో పంచుకో. అప్పుడు సాగర్ అన్నాడు, పెద్ద సమస్య కాదు స్వామి, కానీ సమస్యలు ఎన్నెన్నో, ప్రతి అడుగులోనూ అడ్డంకి. ఎప్పటికీ విజయాన్ని చేరుకోలేకపోతున్నాను. బాధ, భయం, నిరాశలతో నిండిన జీవితం ఇది. సన్యాసి శాంతంగా స్పందించాడు. ఇప్పుడు నా దగ్గరే ఉండు, రేపు మనం ఒక ప్రయాణానికి బయలుదేరుదాం అన్నాడు. మరుసటి రోజు వారి ఇద్దరి ప్రయాణం మొదలైంది. వాళ్ళిద్దరూ చాలా దూరం నడిచారు. ఒక నది వరకు వచ్చారు. నది ప్రవహిస్తోంది. కొద్దిసేపు చూస్తూ నిలబడ్డారు. ఈ నదిని ఎలా దాటుదాం స్వామి? సాగర్ అడిగాడు. సన్యాసి నవ్వాడు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, మనం నీరు ఆరిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాము. సాగర్ ఆశ్చర్యపోయాడు. స్వామి, నది తానే ఎప్పటికీ ఆరిపోదు, కష్టమైనా దాటాల్సిందే. అప్పుడు సన్యాసి నవ్వాడు. ఇదే జీవితం. సన్యాసి ఇలా అన్నాడు, జీవితం కూడా ఇదే నది లాంటిది. ప్రతి సమస్య ప్రవహించే నీటిలా ఉంటుంది. వాటిని ఆగిపోతాయేమో అనుకుంటూ చూస్తే నీ ప్రయాణమే ఆగిపోతుంది. నువ్వే నీటిలోనికి దిగాలి, పోరాడాలి, గమ్యాన్ని చేరాలి. ప్రపంచాన్ని విడిచి పారిపోతే సమస్యలు పోవు, అక్కడ కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి తిరిగి వెళ్ళు, నీ బాధలను భయపడకుండా ఎదుర్కో, అప్పుడే శాంతిని నువ్వు సాధిస్తావు. సాగర్ తలదించుకున్నాడు. ఆ ఒక్క మాట అతని మనసును మార్చింది.
ఆ రోజు తరువాత ఎదురు చూడడం మానేశాడు. శాంతి కోసం పారిపోలేదు, తానే నిర్మించుకున్నాడు. బాధలతో కూడిన జీవితం, కానీ ప్రయాణం ముందుకు సాగింది ప్రశాంతంగా. ప్రతి మనిషి జీవితంలో సమస్యలుంటాయి. శాంతిగా కనిపించేవాళ్ళు వారే నిజమైన యోధులు. వాళ్ళ బాధల పోరాటమే వాళ్ళ శాంతి గమ్యం. మనము అంతే. వేచి చూడకండి, పారిపోకండి, ఎదుర్కోండి, నేర్చుకోండి, నడవండి. అప్పుడు అవే సమస్యలు మన విజయానికి మెట్లవుతాయి. నా మాటలు మీకు ఏమాత్రం పాజిటివిటీ ఇచ్చినా నా ప్రయత్నం ఫలించినట్లే. ట్రూ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం క్రిస్మస్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి.